రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న జనసేన నెల్లూరు జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపబోతోంది? పవన్ కళ్యాణ్ విద్యాభ్యాసం చేసిన ఈ జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నేతలు ఎలా ఉన్నారు అనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కార్యకర్తలు, సామాజిక వర్గంగా బలమున్న జనసేనలో నేతల పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ నెల్లూరు జిల్లాపై ఎలాంటి దృష్టి పెట్టింది, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎలాంటి స్థానం సంపాదించబోతుంది, ఇదే జిల్లాలో హాట్ చర్చ. ఎందుకంటే నెల్లూరు జిల్లా ప్రధానంగా తీసుకుంటే పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు కూడా బాల్యం అంతా కూడా ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి పరిస్థితి. ఇటు పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి, నాగబాబు సైతం బాల్యంలో ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి పరిస్థితులు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడతారంటూ జనసేన స్థాపించినప్పటి నుంచి కూడా ఒక వర్గం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాపై జనసేన పార్టీ ఎంతవరకు ప్రభావం చూపుతుందనే అంశం కూడా తారాస్థాయిలో కూడా ఒక చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో నేతల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాదాపుగా కూడా 10 నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో సైతం టీడీపీ వర్సెస్ వైసీపీగానే ప్రస్తుతం కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు మాత్రం భారీగానే కార్యకర్తలు ఉన్నారు. ఇటు కాపు సామాజిక వర్గం తీసుకున్నా, అటువైపు మెగా ఫ్యామిలీ అభిమానులు తీసుకున్నా, ఇటువైపు పవన్ కళ్యాణ్ అభిమానులు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా భారీగానే జనసేనకి ఆ కార్యకర్తలు అయితే బలం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు నాయకులు ఎలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటే అది నిస్తేజంగానే మారుతుందని చెప్పుకోవాలి. జిల్లా నుంచి ప్రధాన నాయకుడు అనేటువంటి మాదాస్ గంగాధరం గతంలో జనసేన పెట్టినప్పుడు ప్రధానంగా జిల్లా నుంచి వెళ్ళిన ఆయన కీలక నేతగా కూడా మారాడు. అయితే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో పట్టు బిగించలేక జనసేన పార్టీని ముందుకెళ్లే కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఈ పార్టీకి కొంచెం మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఇదే క్రమంలో వేళ్లపైన లెక్క పెట్టుకోగలిగినటువంటి నేతలు 4-5 నాయకులుగా ఉండే వీరు కానీ, మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం, అలాగే మెగా ఫ్యామిలీ అభిమాన సంఘం, వీళ్ళందరూ కూడా నెల్లూరు సిటీని పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి. కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనే కార్యకర్త, అలాగే నేత నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో జనసేన జనబాట ఖైరిట దాదాపుగా 18 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు చేపడుతూ ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాడవాళ్ళలో కూడా సిటీ నియోజకవర్గ పరిధిలో ఆయన తిరుగుతున్నారు. అదేవిధంగా గూడూరు, అలాగే కోట, అలాగే కోవూరులో కూడా ఇటీవల సభలు నిర్వహించినటువంటి నేతలు ప్రత్యేకించి కూడా వాటిపైన దృష్టి పెట్టడంలో కూడా కొంచెం వైఫల్యం చెందారని చెప్పుకోవాలి. ఈ నెల దాదాపుగా కూడా 5వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా విజయవాడలో పార్టీ కార్యక్రమాలకి, అలాగే పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉంటానని చెప్పి ఇటీవల ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో కింది స్థాయి అంటే ద్వితీయ స్థాయి శ్రేణులతో కమిటీలు అయితే వేస్తున్నారనే సమాచారం వస్తుంది. ఈ కమిటీల్లో నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా కూడా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే జిల్లా కమిటీలు ఎప్పుడు వేస్తారు? ఒకవేళ జిల్లా కమిటీలు వేస్తే కొంతమంది నాయకులకి నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ పదవులు కేటాయిస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్లేందుకు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది మాత్రం ఒక స్పష్టత లభించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో జనసేన రాణించాలంటే మాత్రం ఇప్పటికైనా నేతలు ఎవరైతే ఉన్నారో నేతలకి ఇన్ఛార్జ్ పదవులు ఇవ్వడమా, లేదా నేతలకి సరైన బాధ్యతలు ఇవ్వడమా అనే కార్యక్రమాలు కానీ చేసుకుంటే జనసేనలో ఉన్నటువంటి ఏదైతే బలమైన కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల ఉత్తేజం నింపే అవకాశం మాత్రం ఉంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. ఓవరాల్గా తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో సైతం కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి నాయకుడు కావాలి. వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు జనసేన ముందుకు రావాలని చెప్పి కూడా దిగువ స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు.